బిగ్ బాస్ 9 సీజన్లో పాల్గొన్న సెలబ్రిటీసు అండ్ కామన్ మ్యాన్స్ వీళ్ళే ఈసారి అగ్ని పరీక్ష 2కి జడ్జీలుగా రాబోతున్నారా? ఖచ్చితంగా ఈసారి శ్రీమికే హోస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అగ్ని పరీక్షకి ఆమె అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఆమె లేకుండా అగ్ని పరీక్ష అనేది జరగదు. అయితే ఈసారి జడ్జీలు మారబోతున్నారా అంటే కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ నుంచి వీళ్ళే జడ్జీలుగా వచ్చి కామన్ మ్యాన్స్ని ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఇప్పటివరకు అయితే అందుతున్న సమాచారం. అది ఎంతవరకు నిజం అనేది మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఖచ్చితంగా స్టార్ట్ అయినప్పుడు మనకు తెలిసిపోతుంది. అయితే ఇంతకుముందు ఉన్న జడ్జీలే రావచ్చా అని కూడా అంటున్నారు. కానీ అయితే ఈసారి వెరైటీగా, ఎందుకంటే బిగ్ బాస్ 10 కదా, ఈసారి వెరైటీగా ఆలోచించాలని బిగ్ బాస్ టీం ఏం చేస్తుందంటే కామన్ మ్యాన్స్ని సెలబ్రిటీస్ని వీళ్ళందరినీ తీసుకురావడం, లేకపోతే ఇంతకుముందు పాల్గొన్న బిగ్ బాస్ ఇంటి సభ్యులను కూడా వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, వీళ్ళ ద్వారా కామన్ మ్యాన్లని ఎంపిక చేయడం జరుగుతుందని వినిపిస్తున్న టాకు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ కాగానే తెలిసిపోతుంది. కాకపోతే బిగ్ బాస్ 10 అనేది ఈసారి వెరైటీ కాన్సెప్ట్తో రాబోతుంది. కాకపోతే బిగ్ బాస్ సభ్యులు కామనర్స్ ఒక 10 మెంబర్స్, సెలబ్రిటీస్ వచ్చేసి ఒక 10 మెంబర్స్. ఇంతకుముందు వీళ్ళు వాళ్ళొక వర్గం వీళ్ళొక వర్గం లాగా ఉండి తర్వాత వీళ్ళందరినీ కలిపేసిండు బిగ్ బాస్. అయితే ఈసారి ఏం చేస్తుండే బిగ్ బాస్ కామన్ మ్యాన్ వాళ్ళని ఒకరిని ప్లస్ బిగ్ బాస్ సెలబ్రిటీలని ఒకరిని ఇద్దరిని జత చేపించి వీళ్ళందరికీ పోటీ పెట్టి ఆ పోటీలో గెలిచిన వాళ్ళ దాంట్లో నుంచి కెప్టెన్ ఎన్నిక చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అది వీళ్ళు ఇప్పుడు ఎవరైతే కామన్ మ్యాన్ ఉండో లేకపోతే ప్లస్ సెలబ్రిటీ ఉన్నారో వీళ్ళ మధ్య మామూలుగా ఉండదు, రసవత్తరంగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ అయితే ఏంది, ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఖచ్చితంగా గొడవలు ఉండాలి. గొడవలు లేకుండా బిగ్ బాస్ అయితే చూడరు. ఎందుకంటే బిగ్ బాస్ 9 సీజన్ హిట్ కావడానికి కారణం సంజన గారు గుడ్డి టాస్క్ ద్వారా. ఎందుకంటే అప్పటి వరకు గొడవలు లేవు. ఎప్పుడైతే ఆమె గుడ్ టాస్క్ ద్వారా ఆమె మీద వ్యతిరేకత రావడం, ఇంటి సభ్యుల మీద ఆమె మీద బాగా అరవడం అయితేంది, సంజన గారి మీద సింపతి వర్కౌట్ కావడం అయితేంది, ఆటోమేటిక్గా బిగ్ బాస్ పీక్ వెళ్ళిపోయింది. అంతేకాకుండా శివాజీ గారు బిగ్ బాస్ 8 అంతకన్నా ముందు ఆయన కూడా ఇదే ఆర్గ్యుమెంట్స్ ద్వారానే బిగ్ బాస్ని హైప్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా బిగ్ బాస్లో కామ్గా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుండి గేమ్స్ ఆడితే హైప్ రాదండి. ఎందుకంటే బిగ్ బాస్ చూసేదే గొడవల కోసం, ఆర్గ్యుమెంట్స్ కోసం, వీటి కోసం. ఎందుకంటే మండే ఎపిసోడ్ మీరు బాగా చూడండి, మండే ఎపిసోడ్ నామినేషన్ చేసే ఎపిసోడ్ మాత్రం మ్యాక్సిమం బిగ్ బాస్ అభిమానులు ఎవరూ మిస్ కారు, 1కి 2 సార్లు చూస్తారు. దేనికంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనేది ఖచ్చితంగా కావాలని, వాళ్ళు ఏ విధంగా కొట్టుకుంటారు, ఏ విధంగా మాట్లాడుకుంటారు అనేది ఇవన్నీ వినాలని ఆతృత ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ 9 సీజన్ బిగ్ బాస్ 10కి 1 ఇయర్ దాకా గ్యాప్ వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ కోసం అభిమానులు ఎదురు చూస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఎందుకంటే బిగ్ బాస్ 10 కూడా ఆ విధంగానే రూపొందించడం జరుగుతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా ప్రోగ్రామ్ హిట్ కావడానికి కారణం బిగ్ బాస్ టైప్లో ఉందనే. అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ 10లో కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎన్నికైన ఇంటి సభ్యులే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావచ్చు. ఆల్రెడీ నటరాజ్ మాస్టరు బిగ్ బాస్లో వచ్చింది కాబట్టి ఆయన రాకపోవచ్చు. ఆయన వైఫ్ ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి అవకాశం ఉంది. తర్వాత మిగతా ఇంటి సభ్యులు కూడా వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే ఇదే టాస్క్ సేమ్ కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ కలిపి పోయినసారి హిందీలో ఇదే వర్కౌట్ చేయడం జరిగింది. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. అదే రెస్పాన్స్ సేమ్ మన తెలుగులో కూడా వస్తుందని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది. ఎందుకంటే వీళ్ళు బిగ్ బాస్ 10 అనేది మామూలుగా తీసుకోలేదు. ఎందుకంటే ఒక ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ 10లో కూడా గేమ్స్ పెట్టేటప్పుడు కూడా ఆల్రెడీ బిగ్ బాస్ ఇంతకుముందు పాల్గొన్న ఇంటి సభ్యులు ఉంటారు కదా, సెలబ్రిటీస్, ఆటోమేటిక్గా కామన్ మ్యాన్కి వచ్చిన వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయ్యారు. ఎందుకంటే కామన్ మ్యాన్లో వచ్చిన మన పవన్ కళ్యాణ్, ఆయనే లాస్ట్ వరకు తనుజకి పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఏ విధంగా ఉంది కూడా అందరూ చూశారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య తగ్గపోరు నడిచింది. ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ వీక్ వరకు, అంతకంటే ముందు వీక్ వరకు కూడా మన తనుజ గారే ఫస్ట్ ఉండే. తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆమె కొద్దిగా పవన్ పికప్ అయ్యిండు, తనుజ డ్రాప్ కావడం జరిగింది.
అది దానివల్ల ఆటోమేటిక్గా పవన్ కూడా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. ఆయన ఇప్పుడు సెలబ్రిటీ అన్నట్టే. అంతేకాకుండా ఇంకో పవన్ కళ్యాణ్ కూడా సెలబ్రిటీ అయిపోయాడు. వీళ్ళందరూ సెలబ్రిటీ అయిపోయారు. కామన్ మ్యాన్ లేదు. ఎందుకంటే ఫస్ట్ 2 days 3 days వరకు మాత్రమే కామన్ మ్యాన్ ట్యాగ్ పనిచేస్తుంది. తర్వాత వీళ్ళ గేమ్ చూసి వీళ్ళకి ఆటోమేటిక్గా అభిమానులు ఏర్పడతారు. వీళ్ళు కూడా సెలబ్రిటీస్ అయిపోతారు. వీళ్ళకి కూడా ఎందుకంటే ఓటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఓటింగ్ జరగడం అంటే స్టార్ట్ అయితే 1% ఓటింగ్ వచ్చినా సెలబ్రిటీస్ అన్నట్టే కదా. ఓటింగ్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా కామన్ మ్యాన్స్ అనేవాళ్ళు ఉండరు, సెలబ్రిటీస్ అయిపోతారు. అదే బిగ్ బాస్ ఆలోచించేది కూడా. కాబట్టి ఈసారి వినూత్నంగా ఆలోచించి కామన్ మ్యాన్స్ని కూడా వినూత్నమైన వ్యక్తులని తీసుకురావడం జరుగుతుంది. సెలబ్రిటీస్ని ఆటోమేటిక్గా ఎందుకంటే యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు, సీరియల్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు, లేకపోతే సినిమాల్లో కొద్దిగా బ్యాక్ అయిపోయి ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఎట్లయితే కొన్ని రోజులు సినిమా అవకాశాలు లేకుండా ఉంటారు కదా కొంతమంది, అట్లా సినిమా అవకాశాలు లేకుండా కొంతమంది ఉన్న వాళ్ళని ఈసారి బిగ్ బాస్ 10లోకి తీసుకురావడానికి ఆలోచిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ 10లో ఖచ్చితంగా మంచి సభ్యులు ఉండబోతున్నారు. ఎందుకంటే ఇది ప్రెస్టేజ్. బిగ్ బాస్ 10 అనేది ప్రెస్టేజ్ తీసుకుంది బిగ్ బాస్ టీం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని బిగ్ బాస్ సీజన్లు ఒక ఎత్తు, బిగ్ బాస్ 10 దశావతారం ఒక ఎత్తు. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే హిందీలో ఇది సూపర్ హిట్ అయింది కాబట్టి ఇదే ప్రోగ్రామ్ని సేమ్ రిపీట్ చేయబోతున్నారు తెలుగులో కూడా. దీనినే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. అది 100% ఇదే స్క్రిప్ట్. ఈ కామన్ మ్యాన్ సెలబ్రిటీలు ఇద్దరు కలిపి ఒకటే గ్రూప్లో ఉంచుతారు. వీళ్ళిద్దరూ ఒకటి జతగా చేసి పంపించబోతున్నారు. అయితే దీంట్లో ఎంతవరకు ఒక మగ ఒక ఆడ లేకపోతే ఇద్దరు మగవాళ్ళేనా ఇద్దరు ఆడవాళ్ళు అనేది ఇంతటికి తెలియలేదు. అది కూడా మనకి తెలిసిపోతుంది. ఇక మనకి అగ్ని పరీక్ష ద్వారా ఎన్నికైన వాళ్ళని మంచి వాళ్ళని ఎన్నిక చేస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా బిగ్ బాస్ 9 సీజన్ కూడా కామన్ మ్యాన్స్ అద్భుతమైన వ్యక్తులే రావడం జరిగింది. వాళ్ళు కూడా పోటీగా ఆడడం జరిగింది సెలబ్రిటీలకి. అగ్ని పరీక్ష 2 కూడా ఈసారి ఆగస్టు ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ప్రారంభం కాబోతుంది. ఒకవేళ జూలై లాస్ట్ వీక్లో అన్న ప్రారంభం కావచ్చు. సెప్టెంబర్ 6న మాత్రం బిగ్ బాస్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి అగ్ని పరీక్ష స్టార్ట్ అయినా కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయినట్టే ఉంటుంది. ఎందుకంటే అద్భుతమైన టాస్కులు ఉంటాయి వాళ్ళ మధ్య, కామన్ మ్యాన్ మధ్యలో. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న సభ్యులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రేక్షకులకి అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి కూడా 24 గంటలు లైవ్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే గేమ్స్ అనేవి పోయినసార్లు ఆయన ఆలోచిస్తారా లేకపోతే విన్ని గేమ్లో ఏమన్నా పెడతారా అనేది మనం చూడాలి. మ్యాక్సిమం అయితే నాకు తెలిసినంత వరకు అయితే పోయినసారి గేమ్స్ అనేవి గేమ్స్ రిపీట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఆలోచించడానికి అయితే గేమ్స్ ఏమి ఆలోచించరు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే పాత గేమ్సే పెట్టి వాళ్ళనే రావడం, వాళ్ళతోనే గేమ్స్ ఆడడం జరుగుతుంది. కాకపోతే కాన్సెప్ట్ మారుస్తారు. దాని కాన్సెప్ట్ వెరైటీగా చేయడం, రూపొందించడం జరుగుతుంది. హోస్ట్గా నాగార్జున గారే రావడం జరుగుతుంది కాబట్టి నాగార్జున గారు ఎట్లయినా ఇక ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బిగ్ బాస్ని వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నాగార్జున గారు ఒక ఎత్తు. ఆయన మాటల చాతుర్యం ద్వారా ఆయన బిగ్ బాస్ని ఒక రేంజ్కి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అభిమానులు కూడా ఆదివారం సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కూడా, శనివారం ఎప్పుడు వస్తుందా ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఆటోమేటిక్గా చూస్తూనే ఉంటారు. కాబట్టి ఈసారి బిగ్ బాస్ 10 మాత్రం మన ఊహలకు అందనంత వెరైటీగా ఉండబోతుంది. ఖచ్చితంగా మనకి ఫస్ట్ వీకే పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. చూద్దాం మరి అది కూడా ఎంతవరకు అనేది. ఎందుకంటే 10 అనేది వాళ్ళు దశావతారం, వాళ్ళు ఖచ్చితంగా హిట్ చేయాలని కోరుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ మీ అభిమానులకు ఫుల్ మీల్స్ ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.